మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందారం క్రాస్ రోడ్డు వద్ద బొలెరోను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లో 3 మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. మహారాష్ట్ర నుంచి 23 మంది కూలీలతో వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. బాత్రూమ్ కి వెళ్దామని రోడ్డు పక్కనే బొలెరోను డ్రైవర్ ఆపారు. గాయపడిన వారిని మంచిర్యాల హాస్పిటల్ కు తరలించారు. జరిగిన ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, మనం చూస్తున్నాం ఇందారం క్రాస్ రోడ్ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ని బిగ్ టీవీ స్క్రీన్ పైన. ప్రమాదం ఎలా జరిగింది, అయితే లారీ డ్రైవర్ ని కానీ లేదంటే ఈ బొలెరో వాహన డ్రైవర్ ని కానీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? మృతులకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ రత్న. మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు తెల్లవారుజామునే ఇటు ఏదైతే మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్ రోడ్ వద్ద, అంటే మంచిర్యాల నుండి హైదరాబాద్ వచ్చే మార్గంలో ఇందారం క్రాస్ రోడ్ వద్ద ఆగి ఉన్నటువంటి బొలెరో వాహనాన్ని వెనుక వైపు నుంచి హైవే పై, అంటే జాతీయ రహదారి 44 ఏదైతే జాతీయ రహదారి అయితే రాష్ట్రీయ రహదారి రహదారి ఉందో దానిపైన నిల్చొని ఉన్నటువంటి, అంటే పక్కన ఆపి ఉన్నటువంటి బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. మరో 11 మందికి అయితే గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే బొలెరో ద్వారా ఇటు మహారాష్ట్ర నుండి కూలీలు 23 మంది కూలీలతో కరీంనగర్ కి వెళ్తున్నారు. అయితే ఇటు ఏదైతే వరి నాటు వేయడానికి కరీంనగర్ కి వాళ్ళు వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర నుంచి కరీంనగర్ కి ఈ వరి కోసం, అంటే కూలీ పని కోసం వెళ్తున్నటువంటి కూలీలు ఇటు ఏదైతే డ్రైవర్ ఉన్నారో ఆ బొలెరో వాహనానికి సంబంధించిన డ్రైవర్ అటు మూత్ర విసర్జన కోసం బహిర్భూమి కోసం వెళ్ళడం కోసం రోడ్డు పక్కనే బొలెరో వాహనాన్ని ఆపడం జరిగింది. అయితే ఆపినటువంటి నేపథ్యంలో కూలీలంతా కూడా వాహనంలో ఉన్నారు. డ్రైవర్ ఏమో బహిర్భూమికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ వెనుక వైపు నుండి వచ్చినటువంటి, అంటే వేగంగా వచ్చినటువంటి లారీ ఆ బొలెరో వాహనాన్ని అయితే ఢీకొట్టింది. ఇది దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. 3 కూలీలు. అయితే ఇంకో 11 మందికి అయితే తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. వారందరినీ కూడా క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అది సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు ట్రాఫిక్ అయితే క్లియర్ చేయడం జరిగింది. ఇటు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని అయితే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ఇటు లారీ డ్రైవర్ కానీ పోలీసులు కానీ అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది రస. ఇర్ఫాన్, ప్రమాదానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనుకోవచ్చు? డ్రైవర్ నిద్రమత్తా, లేదంటే ఉదయం సమయంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది, దాని కారణంగా ప్రమాదం జరిగింది అనుకోవచ్చు? ఇటు ఏదైతే ఇటు వాహనం అయితే రోడ్డు పక్కన ఆపేసి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఉదయం పూట అది నిద్ర మత్తులో జరిగిందనేసి కూడా చెప్పవచ్చు. ఇటు చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే పొగ మంచు కూడా ఒక కారణం అని తెలుస్తా ఉంది. అయితే ఒక్కసారిగా డ్రైవర్ కి ఆ పక్కన ఆపినటువంటి వాహనాన్ని గమనించలేక అటు బొలెరో వాహనాన్ని ఢీకొట్టినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి ఇటు తెల్లవారంగానే కూలీలకు సంబంధించి 3 చనిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్.